సీఎం జగన్ పాలనలో సంక్షేమాభివృద్ధి పరుగులు పెడుతుంటే చంద్రబాబు మళ్లీ ధర్మయుద్ధం చేయాల్సిన అవసరం ఏంటి? ఇదే ప్రశ్న అధికార పార్టీ నుంచే కాదు ప్రజల నుంచి కూడా వస్తోంది. చంద్రబాబు ఎన్ని యుద్ధాలు చేసినా జనం టీడీపీకి ఓట్లేసే పరిస్థితి లేదంటున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. మోసగాడు అనే ఇమేజ్ కి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు ప్రజల్ని మరోసారి మోసం చేసేందుకు సిద్ధమయ్యారని ఫైర్ అవుతున్నారు. సీఎం జగన్ ప్రభుత్వం చేసిన మంచి పనులను ఓర్వలేక నిత్యం విషం చిమ్ముతున్న పచ్చ పార్టీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు వైఎస్ఆర్సీపీ నేతలు. చంద్రబాబు చేసింది చెత్త పాలన కాబట్టే 2019లో చిత్తుగా ఓడిపోయారని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబును మించిన చీటర్ మరొకరు ఉండరన్నారు. రాష్ట్ర ప్రజల్ని మోసం చేశావు, ఎన్టీ రామారావు మోసం చేశావు, తెలుగుదేశాన్ని మోసం చేశావు, నీ బంధువుల్ని కూడా మోసం చేసినటువంటి 420 వ్యక్తిని నువ్వు ఇవాళ మాట నీ నూకలు చెల్లే రాజకీయంగా. ఇక చంద్రబాబు దళిత ద్రోహి అంటూ నిప్పులు చెరిగారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి. ఏనాడైనా ఎస్సీలకు ఒక్క ఇళ్లైనా కట్టించి ఇచ్చారా అని ప్రశ్నించారు. చంద్రబాబు నువ్వు ఎస్సీలను ఏ రోజు కూడా ఎస్సీ కాలనీకి వచ్చి ఓటు అడిగిన చరిత్ర నీకు లేదు. అసలు ఎస్సీలను నువ్వు విద్రోహిస్తానంటూ ఎప్పుడైనా ఒక ఎస్సీలకి 10 ఇండ్లు కట్టించే కార్యక్రమాలు చేసినావా? అసలు నువ్వు ఎస్సీల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. చంద్రబాబు భవిష్యత్తుకే గ్యారంటీ లేదు, ఇక రాష్ట్ర ప్రజలకు ఏం గ్యారంటీ ఇస్తారంటూ సెటైర్లు వేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. గతంలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదని ఫైర్ అయ్యారు. ఈరోజు మళ్ళీ ఎన్నికలకు వచ్చి మీ అందరికీ కూడా మీ భవిష్యత్తుకు నా గ్యారంటీ అని చెప్పి ఒక పాంప్లెట్ చేసి గోళ్లకంతా కూడా అతికించడం జరుగుతోంది. ఆయనకే గ్యారంటీ లేదు, ఆయన మనకు గ్యారంటీ ఇస్తాడంట. ప్రజలకు జరిగిన మేలేంటో చెప్పి ఓట్లడిగే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. గ్రామాలు అభివృద్ధి చెందాయని చెప్పే పరిస్థితి చంద్రబాబుకు లేదన్నారు. అందుకే బహిరంగ సభల్లో సమాధానాలు చెప్పలేక దాటవేస్తున్నారని దుయ్యబట్టారు. బహిరంగ సభల్లో ఏదన్నా నువ్వు వాటికి సమాధానం చెప్తావు అంటే వాటిని దాటవేస్తూ నీ ఆత్మస్థుతిని వల్లవేస్తూ మిగతా వాళ్ళందరూ పనికి మాలినోళ్ళలాగా నువ్వే బ్రహ్మాండంగా పనిచేసినట్టుగా నువ్వు అంత బ్రహ్మాండంగా పనిచేస్తే నీకు ఎందుకు అన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి, తెలుగుదేశం పార్టీ ఎందుకు బంగాళాఖాతంలో కలిసిపోయిందని చెప్పాల్సినటువంటి. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు 175 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టలేక పొత్తులు పెట్టుకున్నారని విమర్శించారు మంత్రి మేరుగు నాగార్జున. రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. మోసకారి రాజకీయాలు ఇకపై రాష్ట్రంలో పనిచేయవన్నారు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈరోజు 175 నియోజకవర్గాల్లో క్యాండిడేట్లు పెట్టలేక అనేక పార్టీలను కలుపుకొని ఈరోజు ఈ రాష్ట్రాన్ని ప్రక్కదోవ పట్టించాలని, ప్రజలను మోసం చేయాలని మరలా కుట్రలు కుతంత్రాలు చేస్తా ఉన్నాడు. ప్రజలకు జరుగుతున్న మంచిని తట్టుకోలేక చంద్రబాబు మళ్లీ కొత్త డ్రామాలకు తెరలేపుతున్నారంటూ ఫైర్ అయ్యారు రాజమండ్రి ఎంపీ మార్గని భరత్. నిరుద్యోగులను, డ్వాక్రా మహిళలను మోసం చేయడం ధర్మయుద్ధమా అని నిలదీశారు. ధర్మ పోరాట దీక్షలు అన్నాడు, ఇప్పుడు ధర్మయుద్ధం అంటున్నాడు. రేపు నేనే పాండవుల్లో ధర్మరాజు అని చెప్తాడు, ఎన్ని కూడా చెప్తాడు. సో ప్రజలు ఎవ్వరు కూడా విశ్వసించడానికి సిద్ధంగా లేరు. మొత్తంగా పచ్చ పార్టీ అధినేత చంద్రబాబు చేస్తున్న దుర్మార్గ రాజకీయాలపై వైఎస్ఆర్సీపీ నేతలు నిప్పులు చెరిగారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ప్రజలకు చేసిన మేలేంటో చెప్పాలంటూ సవాల్ విసిరారు.